హలో అండి. మనకి 8th క్లాస్ రివిజన్ పార్ట్లో ప్రభుత్వ రంగం ఆరోగ్యం గురించి నోట్స్ అనేది లేదండి. సో దాని తర్వాత నెక్స్ట్ లెసన్ అయినటువంటి బ్రిటిష్ నిజాం పాలనలో భూస్వామ్యం, కౌలుదారులు, జమీందారులు, రైతుల్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అండ్ పాయింట్స్ చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, జమీందారీ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1793. దీనినే శాశ్వత శిస్తు అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రైతువారీ పద్ధతి అనగా ఏంటి? ఆన్సర్, రైతులకు సాగు హక్కు ఇవ్వడం. నెక్స్ట్ క్వశ్చన్, సర్ ఆర్థర్ కాటన్ అవిశ్రాంతి కృషి వల్ల ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తయిన సంవత్సరం. ఆన్సర్ 1849. నెక్స్ట్ క్వశ్చన్, కుత్కాస్ట్ అనగా ఏంటి? ఆన్సర్, జమీందారీ సొంత భూమి. నెక్స్ట్ క్వశ్చన్, గడీలు అనగా? ఆన్సర్, జమీందారీ ఇల్లు. నెక్స్ట్ క్వశ్చన్, సర్ఫ్ ఏ కాస్ అనగా? ఆన్సర్, నిజాం సొంత జాగీరు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి 8th క్లాస్లో బ్రిటిష్ నిజాం పాలనలో భూస్వాములు, కౌలుదారులు, జమీందారులు, రైతులు. పాయింట్స్ వచ్చేసి, మొఘల్ చక్రవర్తి పాలనలో రైతాంగం నుండి జమీందారులు శిస్తు వసూలు చేసి మొఘలు అధికారులకు ఇచ్చేవారు. అయితే మొఘల్ చక్రవర్తి కాలంలో జమీందారులు శిస్తు వసూలు చేసి వారి చక్రవర్తులైన మొఘలు అధికారులకు ఇచ్చేవారు. శిస్తు వసూలు చేసినందుకు కొంత వాటాను పొందేవారు. వీరికి గుర్రాలు, తుపాకులతో కూడిన చిన్నదైన సైనికుల బృందం ఉండేవి. వీళ్ళు ఇల్లు చిన్న కోటల మాదిరిగా ఉండేవి. వీటినే వాటి ఇళ్లను, కోటలను గడీలను అంటారు. కుత్కాస్ట్, జమీందారులు సొంతగా సాగు చేసుకునే భూమి. జమీందారులు వాళ్ళ భూమిని రైతులకు ఇచ్చి పంటలో కొంత భాగం కానీ, ముందుగా నిర్ణయించిన కౌలు కానీ తీసుకునేవారు. జమీందారులు 2 రకాలు: శిస్తు వసూలు చేసేవారు, అధిక భూములు కలిగిన భూస్వాములను జమీందారులు అన్నమాట. నెక్స్ట్, రైతాంగం 2 రకాలు: సొంత భూమి కలిగి శిస్తు చెల్లించేవారు, కౌలుకు భూమిని సాగు చేసేవారు. భారతీయ పట్టణ మరియు గ్రామాలలో చేనేత, అద్దంకం, మేస్త్రీలు, కమ్మరి, వడ్రంగులు వంటి నైపుణ్యం గల చేతి వృత్తుల వారు ఉండేవారు. శాశ్వత శిస్తు ఒప్పందం 1793. బ్రిటిష్ అధికారంలో వచ్చిన శిస్తు పెంచాలని అనుకున్న నేపథ్యంలో రైతులు భూమిని సాగు చేయలేకపోవడంతో వ్యవసాయం దెబ్బతిని కరువు కాటకాలు సంభవించి లక్షలాది మంది చనిపోయారు. భూమి శిస్తు రైతాంగాన్ని ప్రోత్సహించేలా ఉండాలని, రైతాంగం సాధ్యమైనంత వరకు ఎక్కువ భూమిని సాగులోకి తేవాలని ఇంగ్లాండ్కు ఎగుమతి చేయగల పత్తి, నీలిమందు, చెరకు, గోధుమ వంటి డిమాండ్ ఉన్న వాణిజ్య పంటల సాగుకు వ్యవసాయాన్ని మెరుగుపరచాలని భావించి ఈ అంశంపై 2 దశాబ్దాలు చర్చలు జరిగాయి. శాశ్వత శిస్తు 1793లో లార్డ్ కారెన్ వాలిస్ ప్రవేశపెట్టాడు. శాశ్వత శిస్తును ప్రవేశపెట్టింది ఎవరు అంటే లార్డ్ కారెన్ వాలిస్. నిబంధనల ప్రకారం వేలం ద్వారా అంగీకరించిన శిస్తులను వసూలు చేసే అధికారం జమీందారులకు ఇవ్వబడింది. అందుకే దీనిని జమీందారీ పద్ధతి అని అంటారు. వసూలు చేసిన శిస్తుతో 90% ప్రభుత్వానికి చెల్లించి 10% వాళ్ళు ఉంచుకునేవారు. ఎవరు? జమీందారులు. శిస్తు మొత్తాన్ని శాశ్వతంగా నిర్ణయిస్తారు. భవిష్యత్తులో పెంచడానికి వీల్లేదు. తత్ఫలితంగా భూముల అభివృద్ధికి జమీందారులు పెట్టుబడులు పెడతారని భావించారు. అయితే వేలంలో అంగీకరించిన దానికంటే వేలం ద్వారా అంగీకరించిన శిస్తు మాత్రమే వసూలు చేయాలి జమీందారులు. కానీ అంతకంటే ఎక్కువ శిస్తు వసూలు చేయడం, నిరంతర శిస్తు పెంచడం, అందుకు సిద్ధంగా లేని సాగుదారులను తొలగించడం వంటి చర్యలు మూలాన రైతాంగం కాస్త కౌలుదారుగా మారిపోయి కౌలు శిస్తు కట్టలేక ఊర్లు వదిలి పారిపోయారు. ఇలాంటి అనేక చర్యల వల్ల రైతుల్ని పీల్చి పిప్పి చేయడంతో కౌలు చెల్లించడానికి రైతులు వడ్డీ వ్యాపారస్తుని వద్ద అప్పు తీసుకోవాల్సి వచ్చేది. రైతువారీ పద్ధతి. నిజాం ప్రభువులు బ్రిటిష్ సైనిక నిర్వహణకు చెల్లించాల్సిన మొత్తాలను బాకీ పడినందున బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు బ్రిటిష్ వారికి ఇచ్చారన్నమాట. ఎందుకంటే నిజాం ప్రభువులు బ్రిటిష్ వారికి చెల్లించలేదు కాబట్టి పన్ను ఈ ఊళ్ళను వారికి ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని రాయలసీమ అని, ఈ జిల్లాలను సీడెడ్ జిల్లాలు అని అనేవారు. సీడెడ్ జిల్లాలు అంటే బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు.
ఆ సమయంలో సీలెట్ జిల్లాలలో 8 పాలెగాళ్ళు పాలనలో ఉండేది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిరంతరం దాడులు, దోపిడీలు నిర్వహిస్తున్న వీరిని క్రీస్తు శకం 1800 నవంబర్లో సీడెడ్కు కలెక్టర్గా నియమించిన థామస్ మన్రో వీరిని అణిచివేశారు. థామస్ మన్రో ఉత్తర భారత్లో మాదిరిగా దక్షిణ భారత్లో జమీందారులు లేరని, అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాలు చిన్న చిన్న రైతాంగ సమూహాలు ఉండేవి. రైత్వారీ అనగా రైతులకు సాగు హక్కు ఇవ్వడం. రైతుల ప్రాముఖ్యతను గుర్తించిన మన్రో రైత్వారీ స్థిరీకరణకు దక్షిణ పశ్చిమ భారతదేశాలలో ప్రవేశపెట్టినాడు. ఈ విధానం ప్రకారం భూమిని సొంతంగా సాగు చేసే లేదా ఇతరులను సాగు చేయించే భూమి వాస్తవ యజమానులు సాగుదారుల నుండి నేరుగా శిస్తు వసూలు చేయాలని నిర్ణయించారు. రైతులను వారు సాగు చేస్తున్న భూములను గుర్తించి ప్రతి భూఖండానికి సర్వే నెంబర్ ఇచ్చి దానికి చట్టబద్ధ యజమానులు ఎవరో నిర్ణయించారు. 1801-2లో పంటల సాగు మొదలు కాకముందు విత్తనాలు, పరికరాలు, ఎడ్లు కొనడానికి పాత బావులు, మరమ్మతులకు కొత్త బావులు త్రవ్వడానికి మన్రో అప్పులు ఇచ్చాడు. రైతులకు తండ్రి స్థానంలో ప్రభుత్వం ఉండాలని ఆయన వాదించాడు. ఈ చర్యల వల్ల పంటలు పండి శిస్తు వసూలు పెరిగాయి. అండ్ ఆయన వలన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో చూద్దాం. సర్ ఆర్థర్ కాటన్ అవిశ్రాంతి కృషి వలన 1849లో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తి చేశాడు. 1833లో తీవ్ర కరువుకు గురైన ఈ జిల్లాలు ఈ ఆనకట్ట వల్ల సంపద వెల్లివిరిసింది. 1854లో విజయవాడ వద్ద కృష్ణా నదిపై ఆనకట్ట కట్టడం వలన డెల్టా ప్రాంతాలు సంపన్నమయ్యాయి. రాయలసీమ మెట్ట భూములకు నీళ్లు అందించడానికి 1857 తర్వాత కర్నూలు, కడప, కేసీ కాలువలను నిర్మించారు. రైత్వారీ విధానంలో శిస్తును 20-30 సంవత్సరాలకు ఒకసారి నిర్ణయించేవారు. కాలం ముగిసిన తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగా శిస్తును తిరిగి నిర్ణయించేవారు. భూమి శిస్తు చాలా ఎక్కువగా ఉండి మొదట్లో దానిని బలవంతంగా వసూలు చేయాల్సి ఉండేది. రైత్వారీ ప్రాంతాల్లో కూడా భూస్వాములు ఏర్పడి తమ భూముల్ని నిస్సహాయులైన కౌలుదారులకు అధిక మొత్తానికి కౌలుకు ఇవ్వసాగారు. ఫలితంగా మళ్ళీ జమీందారీ వ్యవస్థ ఏర్పడింది. ఒక్కోసారి రైతులు శిస్తు కట్టలేక ఊళ్ళు విడిచి పారిపోయేవారు. ఆ కాలంలో రైతులు అప్పులు పెరగడానికి మరొక కారణం కూడా ఉంది. 1861లో అమెరికా అంతర్యుద్ధం తలెత్తడం వల్ల ప్రతి సరఫరా కోసం బ్రిటిష్ కర్మాగారాలు భారత్పై ఆధారపడడంతో ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో పత్తి గిరాకీ పెరిగింది. కానీ 1865లో అమెరికాలో అంతర్యుద్ధం ముగియడంతో భారత పత్తికి గిరాకీ తగ్గి దాని ధరలు పడిపోయాయి. 1864లో కిలోకు 12 అణాల ధర ఉండగా 1865లో అది 6 అణాలకు పడిపోయింది. పత్తి పంటతో ఇబ్బడి మబ్బడిగా లాభాలు సంపాదించుకున్న గజాం రైతులు ఉన్నట్టుండి బికారులుగా మారడంతో చాలామంది ప్రజలు దక్షిణ ఆఫ్రికా, ఫిజీ, మారిషన్, బర్మా, మలేషియా మరియు కరేబియన్ ద్వీపాలలో చెరుకు, పత్తి తోటల పెంపకంలో పనివాళ్ళు అవసరం ఉన్నందున వీరు కార్మికులుగా మరియు కూలీలుగా బలవంతంగా వెళ్ళవలసి వచ్చింది. వ్యక్తి అనగా భూస్వాములు వారి సొంత భూములలో రైతాంగంతో బలవంతంగా డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకోవడం. భూస్వాములు తమ పొలాన్ని ఎక్కడా లాక్కుంటారో అని రైతులు తమ పొలాన్ని బాగు చేసుకునేవారు కాదు. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్లలో పెద్ద పెద్ద భూస్వాములు ఉండేవారు. హైదరాబాద్ రాష్ట్రంలో దొరలు, రైతులు, నిజాం పాలనలో జాగీర్దార్లు, పెత్తందార్లు, ఇనాందార్లు ఉండేవారు. నిజాం పాలనలో వీళ్ళ క్రింద ఉన్న ప్రాంతానికి వీళ్ళే స్వతంత్రదారులు. వీళ్ళు భూమి శిస్తు వసూలు చేసి అందులోంచి కొంత మొత్తాన్ని షేకప్గా చెల్లించి మిగతా మొత్తాన్ని వారు ఉంచుకునేవారు. హైదరాబాద్ రాష్ట్రంలో 6535 గ్రామాలతో 1500 జాగీర్దార్లు ఉండేవారు. 497 గ్రామాలతో 14 సంస్థానాలు ఉండేవి. సర్ఫ్ ఏ ఖాస్ అంటే నిజాం సొంత జాగీరు 1400 గ్రామాలు ఉండేవి. సర్ఫ్ ఏ ఖాస్ కింద 1400 గ్రామాలు ఉండేవి, అంటే నిజాం సొంత జాగీర్ అన్నమాట. 19వ శతాబ్దపు తొలి సగంలో దేశ్ముఖుల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ శిస్తు వసూలు చేయడానికి ప్రయత్నించారు. దీనివల్ల రైతులు ఊర్లు విడిచి పారిపోయారు. ఈ పరిస్థితుల దృష్ట్యా నిజాం ప్రభువు
శిస్తు వసూళ్లకు ప్రత్యేక అధికారులను నియమించి వారి ద్వారా శిస్తు వసూలు చేసేవారు. ఫలితంగా పాత భూస్వాములకు నష్టపరిహారంగా రుసుం అనే వార్షిక మొత్తాలు ఇచ్చేవారు. అయితే భూస్వాములు వాళ్ళ భూములకు పక్కన ఉన్న అటవీ భూమిని, బంజరు భూమిని సాగులోకి తెచ్చి ఆముదం, వేరుశెనగ పండించడంతో మరలా వీరు అటవీ, బంజరు భూమిని సాగులోకి తెచ్చారు. దాంతో మరలా భూస్వాముల పెత్తనం పెరిగింది. తెలంగాణ ప్రాంతంలో అప్పటి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలలో 1000 ఎకరాలకు పైగా భూమి ఉన్న దొరలు 550 మంది ఉన్నారు. విష్ణూరు రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి, ప్రతాపరెడ్డి మాదిరి 1,00,000 ఎకరాలున్న భూస్వాములు కూడా ఉన్నారు. ఆ కాలంలో అన్నిటికంటే తీవ్రమైన కరువు గంజాం కరువు 1865-66లో ఉంది. భూస్వాములకు, వ్యాపారస్తులకు, అధికారులకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటాల్లో ప్రముఖమైనవి డెక్కన్ తిరుగుబాటు 1860లో, రంఫా పితూరీలు, మెప్లా పోరాటం 1920-22లో, అవధ్ ఉత్తరప్రదేశ్లో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న జమీందారులకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. కిసాన్ సభల పేరిట రైతులు తమ నిరసన వ్యక్తం చేసేవారు. సో ఇదండి మనకి 10th లెసన్కి సంబంధించి బ్రిటిష్ నిజాం పాలనలో భూస్వాములు, కౌలుదారులు, జమీందారులు, రైతుల గురించి ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.